తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. గొంగళ్ళ స్పెషాలిటీ ఏముందని మీరు అనుకుంటే పొరపాటే. ఇందులోనూ ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న గొంగళి ఉడతసారల గొంగళి. దీన్ని తయారు చేయటం ఆషామాషి కాదు. ఇందులో ఎంతో కళాత్మకత ఉంది, మరెంతో నైపుణ్యత ఉంటుంది. కానీ ఇంత కష్టపడి గొంగళి నేసిన గిట్టుబాటు కావడం లేదంటారు బిజిలీపూర్ గ్రామస్తుడు కృష్ణయ్య. ఉడతసారల గొంగడి అంటారు సార్. ఉడతసారల గొంగడి అయితే దీన్ని కాబట్టి 15 రోజులు ఇంటికాడ నేస్తారు. ఇంటికాడ నేసిన తర్వాత తెచ్చి పడుగు తీసి సరిచేసి ఇట్లా తెచ్చి నేస్తే ఎవరు తీసుకుంటలేరు, దీన్ని గైకుంటలేరు. ఇది మిగులు వాట అవతల కూలి పోతేనేమో 200 వస్తున్నాయి. ఇది 15 రోజులు నేస్తే కూడా 5 రోజులు చేసింది కూడా ఇది కూలి పడతలేదు అని అందరూ బంద్ చేస్తున్నారు. ఇది పోతుంది ఒక 1500 ఇట్లా తక్కువ పోతుంది. వాళ్ళు తీసుకుంటలేరు. రగ్గు వస్తున్నాయి కదా, ఆ రగ్గులే వేసుకుంటారు అందరు, ఇది వేసుకుంటలేరు. ఇది మంచిదే కానీ ఎవరు కొంటలేరు కాబట్టి ఇక అందరూ శాత కష్టం ఎక్కువ అవుతుంది దీనికి అని ఎవరు దీన్ని వాడతలేరు ఎక్కువ. ప్రతి శుభకార్యానికి ఒక గొంగళి తయారు చేసే సంప్రదాయం ఉండేది. అయితే ఇప్పుడు సంప్రదాయం మారిందని బాధపడుతున్నారు గొల్ల కురుమలు. గొంగడి ఇస్తురి, ఒక సైకిల్ ఇస్తురి లగ్గాలకు. ఇప్పుడు ఏది కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము ఇది దారం కూడా ఈ లగ్గాలకే కుల వృత్తికి ఇదే పని చేస్తుండే. ఎవరు కూడా కొంటపోతలేరు ఇప్పుడు. మరిగా ఇప్పుడు మేము మొత్తం ఇదే పని మీద బతుకుతున్నాం. చిన్నప్పటి సంది కూడా ఇదే పని మాది. చెద్దర్లు, పరుపులు మార్కెట్లో కనబడుతున్నాయి. వినియోగదారులు కూడా వాటిపైనే దృష్టి పెడతారు. ఎంతో కష్టపడి నేసే గొంగళ్లను మాత్రం ఆదరించకపోవడం విచారకరమంటున్నారు గొంగళ్ల తయారీదారులు. పట్టెల గొంగడి అని ఒకటి ఉంటుంది, నీళ్ళ గొంగడి ఒకటి ఉంటుంది. ఇవి ఎన్ని రకాలు ఉంటాయి చేస్తే, కానీ మాకు ఏది అందుబాటు లేక చేయలేకపోతున్నాం మేము. లగ్గాలకు పెద్ద గొంగడి ఇస్తుర్రి, అవన్నీ సాంప్రదాయం బంద్ చేసిరు. ఇప్పుడు ఇవి చెద్దలు అంటారు చూడ, అవి చెద్దలు ఇస్తుర్రు. ఇప్పుడు బెడ్లు, 4 చుట్టాలు వచ్చిన గొంగడి వేస్తే 4 పని చేస్తుండే. ఆ చెద్దరు ఎవరికేం పని చేయదు. ఇప్పుడు పరిస్థితి గది వచ్చింది. ఇప్పుడు ఏది ఎక్కడ అర్థం కాకొచ్చింది మాకు. అసలు గొంగలి ఏ కాలంలోనైనా వాడవచ్చు. గొంగలితో లాభాలు చాలా ఉన్నాయంటారు గొల్ల కురుమలు. మేపులకు కూడా పోతే కూడా ఎక్కడ సౌకర్యం అనేది లేదు. మేము ఎండకు పోతే ఈ గొంగడి ఎత్త కూడా సార్ ఇది చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎండకు పోతే చల్లగా ఉంటుంది. ఇప్పుడు వాన పడ్డప్పుడు వేడిస్తుంది. ఇప్పుడు ఇది మేము ఎప్పటికైనా గొంగడి లేకపోతే మేము బతకలేం. చాలా సంతోషం ఉంటుంది ఇది లేకపోతే. ఇప్పుడు మేము ఎక్కడైనా పోయినప్పుడు కూడా, ఊరిలోకి పోయినప్పుడు కూడా గొంగడి వేసుకొని పండుకుంటే కూడా దుమ్ము అంటని ఏదంటని పరుచుకొని పండుకుంటే కూడా మంచిగా ఉంటుంది. ఒకప్పుడు గొంగళి తయారీలో కీలక పాత్ర పోషించిన వృద్ధులు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది భూమవతి. గొంగళ్ళు నేసి ఇప్పుడు అలసిపోయారు. తనను పట్టించుకునేవారే లేరని, ప్రభుత్వం నుంచి పింఛను కూడా రావడం లేదని వాపోయారు. ఆరోగ్యం ఎట్లుందంటే పండుకుంటున్నాం, జ్వరం వస్తే పంట ఏం చేస్తాం. అంటే ఈ పని ఇంకా చేస్తున్నావా? లేదు, బంద్ చేసినాం. అంటే అయితలేదు ఇప్పుడు. నాడు చేత కాకొచ్చింది, బంద్ చేసినాం. ఎందుకని? మా చేత కాకొచ్చింది, జ్వరం వచ్చి బంద్ చేసినాము. మరి ఎవరు చూస్తున్నారు? నేను ఎవరు చేస్తలేరు, బంద్ చేసినాం. అందరం బంద్ చేసినాం. ఉన్నారు కొడుకులు ఉంటే వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇదే పని చేస్తుర్రా? ఇంకా గొంగళ్ళు చేస్తలేరు, వాళ్ళు కాయకిలు పోతున్నారు. మరి నీకు ఎట్లా మరి పెన్షన్ లేదు? ఎవరు పెట్టాలి? మరి ఎవరు పెట్టాలంటే ఏం చేతిగా, ఎవరు పెట్టాలంటే ఏం చేయాలి? మస్తు పైసలు ఇస్తే మస్తు పెన్షన్ దిగుతుంది కానీ వాళ్ళు ఇవ్వకొచ్చారు. ఏం చేయాలి? ఇప్పుడు ఏం గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటలేను. ఏం కోరుతా, ఏం కోరాలి? చేతగాంది పెన్షన్ కావాలంటే మస్తు తిరుగుతుంది, ఇయ్యలేదు వాళ్ళు. ఈ గ్రామంలో ఉన్న వృద్ధులు కొందరు వేరే పని చేయలేక కుల వృత్తిపై ఆధారపడి ఉన్నారు.
ఒకప్పుడు బాగా ఉన్న తమ వృత్తికి ఇప్పుడు ఆదరణ కరువైందని బాధపడుతున్నారు. చేయకనే ఊకున్నాం. మరి వదిలేయచ్చు కదా, వేరే పనికి పోవచ్చు కదా. మరి ఏరు పని పోకపోతే నా శాతగానే పోకొచ్చినాము. ఇదే పని చేస్తూ మరి రోజు పొద్దుగాల 9 గంటల సంది ఉడికితే కాలు చేతులు గుంస్తాయి, పునరాలు గుంస్తాయి. సారు మాకు ఏం పడతలు పడకొచ్చింది. అది నేస్తే 1200 కూలి, పట్టు పిచ్చుకరాని ఉన్నేకి పిచ్చుకరాని పోతే 50 రూపాయల కిలో. ఇప్పుడు కూడా అడుగుతున్నాం సారు, మేము అడుగుతున్నాం. కులగాయక మానలు ఏమి అడుగుతున్నాము. వాడికి ఇక శాత కాకొచ్చింది, చేనుల కాడికి వానికి కూడా శాత కాకొచ్చింది నాకు అన్న. ఇక బతుకుడు మాది బతుకుడు ఏం లేదు, ఎక్కర్లేదు. గొంగళ చేనేత కార్మికులకు చేయూత ఏ ప్రభుత్వం నుంచి లేదు. స్థానిక ఉన్ని సహకార సంఘం కూడా పట్టించుకోవడం లేదు. దీనివలన చాలా సమస్యలు వస్తున్నాయని అంటారు బిజిలీపూర్ గ్రామస్తులు. ఒకప్పుడు బాగా రాణించిన ఈ కులవృత్తిపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని బాధపడుతున్నారు. ఈ కులవృత్తితో చేస్తామనుకుంటే అమ్మినది గొంగలు కొనటం లేరు. మరి ఇక్కడ నేస్తామంటే కూడా మాకు సరి అయిన టైంకు డబ్బులు లేవు. మరి ఉన్ని కొందామంటే మాకు ఏం లేదు, పరిస్థితి బాగాలేదు. మరి నేసి ముసలిలో కూడా అయినాము. మరి మాకు ఎలాంటి కూడా పెద్దలు కూడా ఎక్కడి నుంచి సంఘం నుంచి ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం జోయిపేట నుంచి కూడా మాకు ఎలాంటి ఈ యొక్క ఉన్ని సంఘాలకు ఈ ఉన్ని చేనేత కార్మికులు కూడా మాకు ఎలాంటి మాకు సహకరించలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఈ గ్రామంలో ఉన్న ఏ ఒక్కరిని కదిలించినా ప్రభుత్వం వారికి చేస్తున్న అన్యాయాన్ని వేదనతో చెబుతారు. వీరికి సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారని అడిగితే ఎవరూ ఏమీ చేయటం లేదని వాపోతున్నారు. జీవితంలో ముందుకు సాగలేకపోతున్నామని బాధపడుతున్నారు. కుర్మ మినిస్టర్లు ఉన్నారు. ఆర్ కృష్ణ ఉన్నాడు, మా గొల్ల సంఘం అధ్యక్షుడు. బండా దత్తత్రి ఉన్నాడు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి వెనుకబడిపోతున్నాం, మొత్తం వెనుకబడిపోతున్నాం మేము. అన్నా మీరు పోయి మా కష్టాలు ఇవి, మాకు సమస్యలు ఇవి అని చెప్పడం ఏమైనా జరిగిందా? అంతకు రాణిస్తలేరు, వాళ్ళు చెప్తలేరు. ఒకసారి మీటింగ్ అక్కడ ఒకసారి కాకుంటే 2-3 సార్లకు ఒకసారి మీటింగ్ పెడితే మేము పోతుంటిమి, వాళ్ళ ప్రోగ్రామ్ వింటుంటిమి. ఏది లేదు, మాకు చెప్తలేరు. మా అంతలో మేము మూగ లెక్క ఉంటున్నాము, వాళ్ళు చెప్తలేరు. ఉన్నిని ఎక్కువ శాతం గొల్ల కురుమ వారే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు గొంగళ తయారీ పడిపోవడంతో ఉన్ని డిమాండ్ తగ్గిపోయిందని గొల్ల కురుమ కులస్తులు వాపోతున్నారు. రోళ్ళు ఉన్నాయి మా దగ్గర, ఉన్ని కట్ చేస్తున్నాం. కానీ ఎవరు ఉన్ని తీసుకోకొచ్చారు, ఒట్టిగా ఏడాగా తెరిచింది అనే వాడేస్తున్నాం. అప్పుడు అమ్ముకుంటుంటే మీ పైసలు వస్తుండే గొంగలు నేర్చోళ్ళు కొండబోతుర్రి, పైసలు ఇచ్చి కొండబోతుర్రి. మాకు నెయ్యి రాదు, మేము నెయ్యి ఎక్కొచ్చినాము, ఒట్టిగానే వాడేస్తున్నాము. అవుతున్నది. గొల్లకురుమ కులస్తుల ఆతిథ్యం తీసుకునే రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వారు సాయపడకపోవడం విచారకరమన్నారు బిజిలీపూర్ గ్రామస్తులు. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేస్తే అక్కడ ఒక గొర్రెను తీసుకెళ్తాం. ఒక గొర్రెను ఒక గొంగడి తీసుకెళ్ళి అలా కప్పితే అప్పుడు గొర్రెను గొంగడి వేసేవారు దాకా చూస్తారు. అప్పుడే వెరీ గుడ్ అంటారు. 2 ప్లాస్టిక్లు తీసుకుంటారు, పంపిస్తారు. అంతే. మన అక్కడి వరకే పట్టించుకుంటారు, అక్కడ నుంచి పట్టించుకునే వాళ్ళే లేరు. గొంగళి చేనేత కార్మికులు ప్రభుత్వాలను కోరేది పెద్దగా ఏమీ లేదు. అయినా తమ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు గొల్ల కురుమ సంఘం నాయకులు శంకరయ్య. మాకు చెట్లు కావాలి. ఓ బోర్ వేసి ఇస్తే గోడను మేపుకొని అది చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడైనా కానీ రానియకొచ్చారు.
ఆ గోల్డ్ చేసుకొని బతాం. మరి ఎక్కడ పోయినా కానీ ఎవరితో మాట లేకపోతే వాడు కొట్టుడు చేసుడు కేసుడు అవి నడుస్తున్నాయి. మరి అట్లా కాకుండా మాకు ఒకటి బోరింగ్ వేయించి గవర్నమెంట్ ల్యాండ్ ఇట్లా చూపెట్టి అట్లా ప్రభుత్వం మాకు ఆదుకుంటే మాకు బాగుంటుందని మేము కోరుకుంటే ఎవరు అడిగింది లేదు, చెప్పింది లేదు. విదేశీ సంస్థలకు బడాబాబులకు ప్రభుత్వం ఎలా సాయపడుతున్నాయో అందరికీ తెలుసు. కానీ ఈ కుల వృత్తిదారులు అడుగుతుంది గొంతెమ్మ కోరికలేమీ కాకపోయినా తీర్చకపోవడం విచారకరం. ఇప్పుడు చలికాలం వచ్చేసింది, గొంగళ్ళు అందరికీ అవసరం. ఆయన హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ సంగారెడ్డి పక్కనే ఉన్న ఈ గ్రామంలో ఉన్న గొంగళ్ళ తయారీదారులకు మాత్రం ఉపాధి కల్పించడం లేదు వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారిపై దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇది ఈ వారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని బిజిలాపూర్ గ్రామస్తులపై బతుకు చిత్రం. వచ్చే వారం మరో ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.